ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్ డిటిహెచ్, ఎయిర్టెల్ జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. ఇస్లామాబాద్ శాంతి చర్చలపై అనిశ్చితి. కొత్తగా 2 డిమాండ్లు తెరపైకి తెచ్చిన ఇరాన్. పరిష్కారం అయితేనే చర్చలు కొనసాగుతాయని స్పష్టం. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులకు ముగింపు పలకాలని ప్రపంచం ఎదురు చూస్తున్న సమయంలో ఇస్లామాబాద్లో జరుగుతున్న అమెరికా ఇరాన్ శాంతి చర్చలపై అనిశ్చితి నెలకొంది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ప్రారంభమైన ఈ చర్చలు కీలక దశకు చేరుకున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన ఒప్పందం కుదరలేదు. ముఖ్యంగా ఇరాన్ కొత్తగా 2 ప్రధాన డిమాండ్లను ముందుకు తీసుకురావడంతో చర్చలు మరింత క్లిష్టంగా మారాయి. ఈ అంశాలు పరిష్కరించకపోతే ముందుకు చర్చలు సాగవని టెహ్రాన్ స్పష్టం చేసింది. దీంతో శాంతి ప్రక్రియపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే జరిగిన మొదటి దశ చర్చలు ఫలితం లేకుండా ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ కొత్త పరిణామం పరిస్థితిని మరింత క్లిష్టంగా చేసింది. ఇస్లామాబాద్ లో జరిగిన ఈ చర్చలు 2 రోజుల పాటు కొనసాగుతున్నప్పటికీ కీలక అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. ముఖ్యంగా అణు కార్యక్రమం, హర్ముజ్ జలసంధి నియంత్రణ, ఆంక్షల ఎత్తివేత వంటి అంశాలపై ఇరువైపుల మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. అమెరికా ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయాలని కోరుతుండగా ఇరాన్ మాత్రం తన హక్కులను వదులుకోబోమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ 2 కొత్త డిమాండ్లను చర్చల ముందుకు ఉంచింది. ఈ డిమాండ్లు పరిష్కరించకపోతే ఎలాంటి చర్చలు జరగవని ఇరాన్ అధికారులు వెల్లడించారు. దీంతో చర్చలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. సమాచారం ప్రకారం ఇరాన్ ప్రధానంగా 2 అంశాలను ముందుకు తీసుకువచ్చింది. మొదటిది హర్ముజ్ జలసంధిపై తన నియంత్రణను గుర్తించాలన్నది. రెండవది తమపై విధించిన ఆర్థిక ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలన్నది. ఈ 2 అంశాలు ఇరాన్ దృష్టిలో అత్యంత కీలకమైనవిగా భావిస్తున్నారు. ఈ డిమాండ్లు అంగీకరించకపోతే ఎలాంటి ఒప్పందం కుదరదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా వైఖరి కూడా కఠినంగానే ఉంది. ఈ డిమాండ్లను పూర్తిగా అంగీకరించేందుకు సిద్ధంగా లేనట్లు సంకేతాలిస్తోంది. దీంతో చర్చలు ముందుకు సాగడంలో అడ్డంకులు ఏర్పడ్డాయి. ఇదే సమయంలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం మరింత కీలకంగా మారింది. ఇరువైపుల మధ్య ఉన్న విభేదాలు తగ్గించి ఒక సాధారణ మార్గం కొనసాగించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ ప్రధానమంత్రి మరియు ఇతర అధికారులు ఇరాన్, అమెరికా ప్రతినిధులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. చర్చలు పూర్తిగా విఫలం కావడంతో మరో విడత చర్చలను త్వరలో నిర్వహించే అవకాశం ఉందని కూడా సమాచారం ఇస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తే శాంతి ప్రక్రియ సులభంగా ముందుకు సాగేలా కనిపించడం లేదు. ఇరాన్ డిమాండ్లు, అమెరికా షరతులు 2 కఠినంగా ఉండడంతో రాజీ సాధించడం కష్టంగా మారింది. ఇదే సమయంలో లెబనాన్ హర్ముజ్ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు కూడా చర్చలపై ప్రభావం చూపుతున్నాయి. యుద్ధం పూర్తిగా ఆగకపోతే చిన్న స్థాయి దాడులు కొనసాగడం కూడా అనిశ్చితిని పెంచుతోంది. మరోవైపు అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను ఆందోళనగా గమనిస్తోంది. యుద్ధం మరింత కాలం కొనసాగితే ప్రపంచం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చమురు సరఫరా సమస్యలు, వాణిజ్య మార్గాల అంతరాయం వంటి అంశాలపై ప్రపంచాన్ని ప్రభావం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వెంటనే ఒక పరిష్కారం కనుగొనాలని పలు దేశాలు కోరుతున్నాయి. ఇదే సమయంలో కొన్ని నివేదికలు చర్చలు పూర్తిగా విఫలమయ్యే ప్రమాదం ఉందని సూచిస్తున్నాయి. అయితే మరికొన్ని వర్గాలు మాత్రం ఇంకా ఆశ వదలలేదు. చర్చలు కొనసాగుతున్నంత వరకు ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ 2 వారాల కాల్పుల విరమణ సమయంలో తీసుకునే నిర్ణయాలు చాలా కీలకమని చెబుతున్నారు.
మొత్తంగా చూస్తే ఇస్లామాబాద్ శాంతి చర్చలు ప్రస్తుతం ఒక క్లిష్ట దశలో ఉన్నాయి. ఇరాన్ కొత్తగా 2 డిమాండ్లను ముందుకు తీసుకురావడంపై కఠిన వైఖరి తీసుకోవడం పరిస్థితిని మరింత క్లిష్టంగా చేసింది. ఈ డిమాండ్లు పరిష్కరించకపోతే చర్చలు ముందుకు సాగవని స్పష్టంగా తెలిపింది. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం శాంతి ప్రక్రియపై అనిశ్చితి నెలకొంది మరియు ప్రపంచం మొత్తం ఈ పరిణామాలను ఉత్కంఠగా గమనిస్తోంది.
ఇరాన్ వైఖరిపై ట్రంప్ మండిపాటు. చర్చలు విఫలమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. హర్మూజ్ ను చూసి గర్వపడొద్దని హితవు. పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇస్లామాబాద్ లో జరిగిన శాంతి చర్చలు స్పష్టమైన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆయన వ్యాఖ్యలు మరింత కఠినంగా మారాయి. చర్చలు విఫలమైతే ఇరాన్ తీవ్రతపై పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. హర్ముజ్ జలసంధిని ఆధారంగా చేసుకుని ఇరాన్ గర్వపడవద్దని, అంతర్జాతీయ జల మార్గాన్ని నియంత్రించడానికి ప్రయత్నించడం సరైంది కాదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. ఇటీవలి ఇస్లామాబాద్ లో జరిగిన అమెరికా ఇరాన్ చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండా ముగిశాయి. ఈ చర్చల తర్వాత ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ తన షరతులను అంగీకరించలేదని, అందుకే చర్చలు నిలిచిపోయాయని పేర్కొన్నారు. ఈ పరిణామం యుద్ధ పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చిందని ఆయన అన్నారు. చర్చలు విఫలమైతే అమెరికా వెనక్కి తగ్గదని, అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. హర్ముజ్ జలసంధి విషయంలో కూడా ట్రంప్ కఠిన వ్యాఖ్యలు చేశారు. ఈ జల మార్గాన్ని ఉపయోగించి ప్రపంచాన్ని ఒత్తిడికి గురి చేయాలని ఇరాన్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. హర్ముజ్ మార్గం అంతర్జాతీయ సముద్ర మార్గాన్ని, అది ఒక దేశానికి చెందినది కాదు అని స్పష్టం చేశారు. ఈ మార్గాన్ని మూసివేయడం లేదా నియంత్రించడం ప్రపంచానికి ముప్పు అని ఆయన పేర్కొన్నారు. అమెరికా పరిస్థితిని సహించదని కూడా హెచ్చరించారు. ట్రంప్ గతంలో చేసిన హెచ్చరికలను మరోసారి గుర్తు చేశారు. ఇరాన్ ఒప్పందానికి రాకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన ఇప్పటికే పలుమార్లు పేర్కొన్నారు. ఇప్పుడు కూడా అదే ధోరణిని కొనసాగిస్తూ ఇరాన్ నిర్ణయాలు మార్చుకోవాలని సూచిస్తున్నారు. లేకపోతే అమెరికా సైనికంగా స్పందించే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. మరోవైపు అమెరికా ఇప్పటికే హర్ముజ్ ప్రాంతంలో తన నౌకా దళాన్ని బలోపేతం చేసింది. చర్యలు విఫలమైన తరువాత సముద్ర మార్గాలను నియంత్రించేందుకు చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. అవసరమైతే నౌకలను అడ్డుకోవడం, సముద్ర మార్గాలను తెరవడం వంటి చర్యలు చేపట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్ వైపు నుంచి కూడా కఠిన స్పందన వస్తోంది. తమ హక్కులను కాపాడుకోవడంలో వెనకడుగు వేయబోమని స్పష్టం చేస్తోంది. హర్ముజ్ జలసంధిపై తమ నియంత్రణ కొనసాగుతోందని పేర్కొంటుంది. ఈ పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య విభేదాలు మరింతగా పెరుగుతున్నాయి. చర్చలు నిలిచిపోవడంతో యుద్ధం మళ్లీ తీవ్రమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను ఆందోళనగా గమనిస్తున్నాయి. హర్ముజ్ మార్గంలో మూసివేత లేదా ఉద్రిక్తతలు పెరగడం వల్ల చమురు సరఫరా దెబ్బతింటుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా దీని ప్రభావం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వెంటనే శాంతి చర్చలు పునఃప్రారంభించాలని అనేక దేశాలు కోరుతున్నాయి. కొన్ని నివేదికలు యుద్ధం ముగింపు దశగా ఇంకా అవకాశాలు ఉన్నాయని సూచిస్తున్నాయి. మధ్యవర్తిత్వం ద్వారా మరో విడత చర్చలు జరిగే అవకాశం ఉందని సమాచారం. అయితే ప్రస్తుతం పరిస్థితి చూస్తే అనిశ్చితి కొనసాగుతుంది. ఇరువైపులా కఠిన వైఖరి తీసుకోవడంతో రాజ్య సాధ్యం కష్టంగా కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే ఇరాన్ వైఖరిపై ట్రంప్ మండిపడటం, చర్చలు విఫలమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. హర్ముజ్ జలసంధి అంశం ఇప్పుడు ఈ ఘర్షణలో ప్రధాన అంశంగా మారింది. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం ప్రపంచం మొత్తం ఈ పరిణామాలను ఉత్కంఠగా గమనిస్తోంది. మరియు ప్రతి నిర్ణయం అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది.
కొన్ని శాఖల అధికారుల పనితీరుపై చంద్రబాబు అసహనం. వైఖరి మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహారాల్లో వేగం పెంచాలని ప్రయత్నిస్తున్న సమయంలో కొన్ని శాఖల అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవలి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన అధికారుల పనితీరులను విశ్లేషిస్తూ కొన్ని విభాగాల్లో పురోగతిని ఆశించిన స్థాయిలో లేదని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను సమయానికి అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని, ఆ బాధ్యతలను అధికారులు సరిగ్గా నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పనితీరు మెరుగుపరుచుకోకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు అధికార వర్గాల్లో చర్చకు దారితీసే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి, నీటి నిర్వహణ, మౌలిక వసతుల అభివృద్ధి వంటి కీలక రంగాల్లో పనులు వేగంగా జరగాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. ఇటీవలి ప్రారంభించిన 100 రోజుల జల సంరక్షణ ప్రణాళికను ఖచ్చితంగా అమలు చేయాలని ఆయన ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖలు మరింత బాధ్యతగా పనిచేయాలని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఆలస్యం కాకుండా వెంటనే అమలు చేయాలని సూచించారు. ప్రతి ప్రాజెక్టు స్పష్టమైన టైం లైన్ ఉండాలని, ఆ గడువులోపే పనులు పూర్తి చేయాలని చెప్పారు. అదే సమయంలో అధికారులు తమ వైఖరిని మార్చుకోవాలని సీఎం స్పష్టం చేశారు. కార్యాలయాల్లో ఆలస్యంగా స్పందించడం, ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం వంటి విషయాలు సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజలు ప్రభుత్వంపై నమ్మకం ఉంచి తమ సమస్యలను అధికారులకు చెబుతున్నారని, వాటిని పరిష్కరించడం అధికారుల బాధ్యత అని గుర్తు చేశారు. ప్రజలతో సానుకూలంగా వ్యవహరించాలని, వారికి సహకరించాలని సూచించారు. లేకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మరోవైపు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పనులను వేగవంతం చేయాలని సీఎం సూచించారు. డిజిటల్ వ్యవస్థలపైను వినియోగించి ఫైల్స్ ప్రాసెసింగ్ ను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. ప్రతి శాఖలో పనితీరును కొలిచే విధంగా ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. పనితీరు ఆధారంగా అధికారులను అంచనా వేసే విధానం అమలు చేయాలని ఆయన భావిస్తున్నారు. మంచి పనితీరు చూపిన అధికారులను ప్రోత్సహిస్తామని, పనితీరు తక్కువగా ఉన్న వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ప్రజా ప్రతినిధులు కూడా అధికారులతో సమన్వయం చేసుకుని పనిచేయాలని సీఎం సూచించారు. గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరాలంటే అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి పనిచేయాలని పేర్కొన్నారు. ఈ సమన్వయం లేకపోతే పనులు సరిగ్గా జరగవని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు ఈ వ్యాఖ్యలు అధికారుల్లో కొంత చైతన్యం తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. పనితీరును మెరుగుపరుచుకోవడానికి అధికారులు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. కొన్ని శాఖలు ఇప్పటికే తమ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. పెండింగ్ లో ఉన్న ఫైల్స్ ను త్వరగా క్లియర్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాయి. ఈ మార్పులు రాబోయే రోజుల్లో స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే శాఖల అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేయడం ప్రభుత్వ యంత్రాంగంలో ఒక ముఖ్యమైన మార్పుకు దారితీసే అవకాశం ఉంది. వైఖరి మార్చుకోకపోతే చర్యలు తప్పవని ఆయన హెచ్చరిక స్పష్టంగా ఉంది. రాబోయే రోజుల్లో అధికారులు ఈ సూచనలు ఎలా అమలు చేస్తారో చూడాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం ప్రభుత్వం అభివృద్ధి పనులను వేగవంతం చేయాలనే దిశగా కట్టుబడి ఉందని స్పష్టమవుతుంది. మరియు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటుంది.